గత కొన్ని సంవత్సరాలలో పాడి పరిశ్రమ కేంద్రాలు కొత్త సాంకేతిక ఆవిష్కరణలు, యాజమాన్య పద్ధతుల వల్ల అధిక నాణ్యమైన పాల ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం అమలు జరిపినప్పటి నుంచి భారతీయ పాడి పరిశ్రమ చాలా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. మీకు తెలుసా? ఆనంద్ డైరీ వ్యవస్థాపకుడు, NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన డాక్టర్ కురియన్ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశ పాల ఉత్పత్తిలో 54% గేదెల నుంచి, మిగతా ఆవుల నుంచి వస్తుంది. పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, పంజాబ్, హర్యానా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.